6 నెలలకో ఒక సంవత్సరానికో కూడా వాళ్ళ బిజినెస్ డౌన్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. టేస్ట్ బాగుంది, అంబియన్స్ బాగుంది, కానీ కస్టమర్స్ రిటర్న్ కావట్లే. ఎక్కడ లోపం జరుగుతుంది? సో ఇక్కడ ఏంటంటే అండి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనే డైరెక్షన్లో మనం రివ్యూ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఎ టెంపరీ సొల్యూషన్ అండి. అంటే ఒక బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఎక్కువ మందికి తెలవడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడుకోవాల్సి వస్తుంది. రెడ్ బుల్ లాగా, రెడ్ బుల్ లెక్క, క్విక్ ఇన్స్టాంటేనియస్ డ్రింక్ లెక్క, ఇన్స్టాంటేనియస్ కాఫీ టైప్, ఇన్స్టాంటేనియస్ కిక్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఒక ఆడియన్స్ బేస్ ఉంటుంది, వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాబట్టి మన ప్రోడక్ట్ ఈజీగా షౌట్ అవుట్, ఈజీగా వాళ్ళలో రీచ్ కావడానికి, అవేర్నెస్ బిల్డ్ కావడానికి ఉపయోగపడుతుంది. ఒక బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది యూజ్ అయ్యేది ఒకప్పుడు. ఈ మధ్యలో ఏమైంది అని అంటే, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వల్ల బ్రాండ్ వెళ్తుంది, కానీ రైట్ టార్గెటెడ్ ఆడియన్స్కి వెళ్తుందా అన్నది క్వశ్చన్ మార్క్. ఇలా ఏ ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చేసినా 1 మిలియన్ వస్తుంది, 10 లక్షల మందికి వెళ్ళినప్పుడు ఈడ నాకు 10 మంది కస్టమర్లు ఉండట్లేదు. 10 లక్షలు చూశాడు, కానీ ఎందుకు 10 మంది కస్టమర్లు ఆ రీల్ చూసి వస్తలేరు? నేను ఈ మధ్యలో ఒక రెస్టారెంట్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్ రీల్ చేపిస్తే 1 మిలియన్ వెళ్ళింది, మరి కస్టమర్స్ టర్న్అవుట్ కాలేదు. ఎందుకు అని మనం చూసినప్పుడు ఏంటంటే, టార్గెటెడ్ ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. మనకు కావాల్సిన కస్టమర్లు ఆర్ డిఫరెంట్. మనకు కావాల్సిన కస్టమర్లు ఆ ప్రొఫైల్లో లేదనుకోండి, 1 మిలియన్ వస్తుంది, 2 మిలియన్ వస్తుంది.